హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు పెద్ద వయసు వారిది బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా ఉండిద్దో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే ఏజ్డ్ పర్సెంట్ అంటే పెద్ద వయసు వాళ్ళది బ్లౌజ్లో షోల్డర్ పెంచండి నాకు కొంచెం అని అడిగితే మనం ఎక్కడ పెంచాలి, పర్ఫెక్ట్గా నాకు ఆది బ్లౌజ్ ప్రకారం కావాలి అని అడిగితే మనం ఎలాగా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చేటట్లు షోల్డర్ కొంచెం పెంచి ఎలాగ కటింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వచ్చేయండి. నెక్ పైకి ఉంటే మనం చెస్ట్ లూజ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, అలాగే బోట్ నెక్ టైప్ ఉంటే బ్లౌజెస్ ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది కూడా ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. చూసేయండి. వీడియో అనేది స్లోగానే ఉండిద్ది, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏం పెట్టలేదు. నేను బ్లౌజ్ వీడియో ఎలాగా తీసానో నేను అలాగే అయితే పెడుతున్నాను, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే, స్పీడ్ మోడ్లో కూడా పెట్టలేదండి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద వయసు వారిది బ్లౌజు. నెక్ అనేది పైకే ఉండిద్ది, డీప్ నెక్ బ్లౌజ్ కాదు ఇది. ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటారు కాబట్టి ఇది వచ్చేసి నాకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే మన నార్మల్గా బ్లౌజ్ ఫోల్డింగ్ సెట్ ఉంటాయి, అటు ఫోల్డింగ్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ వేసి క్లోజ్ వైపు మన వైపు పెట్టుకుని కింద వచ్చేసి ఎల్ స్కేల్తో ఒక మార్కింగ్ అయితే వేయాలి. పావించ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్. ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే కస్టమర్ మనకు చెప్పింది వచ్చేసి షోల్డర్ కొంచెం పెంచాలి, అది కూడా ఎటు సైడ్ పెంచమన్నారు, నెక్ సైడ్ని పెంచమన్నారు. మనకు వచ్చేసి షోల్డర్ నార్మల్గా ఇటు సైడ్ పెంచుతాం కదా మనం, చంక వైపున షోల్డర్ పెంచమంటే మనకు వచ్చేసి కస్టమర్ షోల్డర్ సైడ్ కాదండి నెక్ వైపుకి పెంచమన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కొంచెం అర్థమయ్యేటట్లు. యాక్చువల్గా నెక్ అనేది మనం ఇక్కడ ఇలా మార్క్ చేస్తాం. ఇప్పుడు మార్కింగ్ చేశారు చూసారా, ఇంకొక పావించు అలాగా కొంచెం ఇటు సైడ్కి పెంచమన్నారు నెక్ అనేది. అప్పుడు నెక్ రౌండ్ కూడా కొంచెం తగ్గిద్ది. వాళ్ళకి నెక్ రౌండ్ తగ్గడమే కావాలి, కొంచెం క్లోజ్డ్గా ఉండాలి నెక్, అంటే కొంచెం పెద్దగా అయిపోయినట్టు బ్రాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది నార్మల్గానే ఉంది, వాళ్ళు కొంచెం బ్రాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పెద్ద వయసు అయ్యే కొద్దీ కొంచెం అలాగే అనిపిస్తూ ఉండిద్ది కదా. కొంచెం నెక్ అనేది ఇటు సైడ్కి, నెక్ సైడ్కి పెంచండి నాకు అని చెప్పారు. అప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా. షోల్డర్ మిడిల్ పాయింట్ అలాగే బ్యాక్ డాట్ రెండు పట్టుకొని మీరు కొలుచుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా మార్క్ చేసుకుని పైకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్లో 4వ భాగాన్ని మీరు టేప్తో నడుము లూజ్ మొత్తం ఎంతంతో చెక్ చేసుకుని నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. అక్కడి నుంచి 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం ఇక్కడ బ్యాక్లో వచ్చేసి ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం పావించ్ పైకి. పావించ్ అంటే కరెక్ట్గా ఒక 2 గీతలు అంతేనండి. పావించ్ అంటే అంతకుమించి తీసుకోకూడదు, ఎందుకంటే మీరు ఖర్చు ఎంత పట్టిస్తారో అంత మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్, మనం నార్మల్గా నెక్ విడ్త్ ఎంత తీసుకుంటాం, చిన్న సైజ్ బ్లౌజులకి, మీడియం సైజ్ బ్లౌజులకి, అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకి ఇంత అని చెప్పి నెక్ విడ్త్ తీసుకుంటాం. ఇది వచ్చేసి అటు చిన్న సైజు కాదు, నార్మల్ సైజు, మీడియం సైజు కూడా కాదు, నార్మల్ సైజ్. ఇప్పుడు దీనికి వచ్చేసి నెక్ విడ్త్ 2.5 తీసుకుంటాను నేనైతే. 2.5 ఇంచులు అయితే తీసుకుంటాను నెక్ విడ్త్. 2.5 తీసుకుని ఖర్చు కోసం పావించు, అలాగే ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసి మళ్ళీ సంక దగ్గర ఖర్చు కోసం ఇంకో పావించి మార్క్ చేశాను. ఇప్పుడు నాకు కస్టమర్ ఏం చెప్పారు, నాకు నెక్ వైపుకి ఒక పావించ్ ఇటు జరగాలి షోల్డర్ అని చెప్పారు. కాబట్టి ఒక పావించ్ అనేది ఇటు సైడ్కి మార్క్ చేశాను. అంతేనండి, సింపులే, ఏం లేదు. మనకి చంక వైపు కాకుండా ఇటు సైడ్న నెక్ వైపుకి ఒక పావించ్ పెంచితే సరిపోయిద్ది. అప్పుడు 2 ఇంచులు వచ్చింది. 2.5 కాస్త 2 ఇంచులు అయింది. 2 ఇంచులు అయితే నెక్ క్లోజ్ అయిపోద్దా దగ్గరకు వచ్చేదా అని అడుగుతారు మీరు. క్లోజ్డ్గానే కావాలని చెప్పి నెక్ వైపుకి అనేది జరపమన్నారండి. 2 ఇంచులు నెక్ విడ్త్, కింద కూడా 2 ఇంచులు అనేది మార్క్ చేసి రౌండ్ తీసేసాను నెక్. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే పావు తక్కువ 6 ఇంచులు, అంటే 5.5 ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డరు. అదే 5.5 ఇంచులు కొంచెం కింద మార్క్ చేసుకుని స్కేల్తో ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి నీట్గా. ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంత వచ్చింది తెలుసుకోవాలి. చంక డౌన్ నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటాం, సుమారు ఒక 5 ఇంచులు లేకపోతే 5.5, 6 ఇంచులు అలా పెట్టుకుని ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టు మార్క్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదండి. ఇదిగోండి బ్లౌజ్ సైడ్ జాయింట్ ఉంది కదా, సైడ్ జాయింట్ వైపు తీసుకుని కరెక్ట్గా కింద ఖర్చు దగ్గర పెట్టుకుని పైన చంకలో కుట్టు వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం పైకి ఒక పావు ఇంచుకు ఇంకో మార్కింగ్ వేసి ఇలా మార్క్ చేసుకుంటాం. కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలంటే ఇలా మార్క్ చేసుకోవాలండి.
ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ మూలన ఒక 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకుని ఇలా రౌండింగ్ అనేది తీసేయండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక పాయింట్. ఇక్కడ నెక్ డీప్ని బట్టి మనం చెస్ట్ లూజ్ తీసుకుంటామండి. ఇది డీప్ నెక్ కాదు, అలాగని హై నెక్ కూడా కాదు. హై నెక్ అయితే మనకి శాంతం పైకి ఉందనుకోండి నెక్, ఓన్లీ ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అలా ఉంటే నెక్ మనం ఒక రకంగా తీసుకుంటాం చెస్ట్ లూజు. కాదు డీప్ నెక్ అనుకోండి 8 ఇంచెస్ 9 ఇంచెస్ అలా ఉందనుకోండి, అలా ఉంటే మనం ఒక రకంగా తీసుకుంటాం చెస్ట్ లూజ్. ఇది డీపీ నెక్ కాదు, బోట్ నెక్ కాదండి. కాబట్టి ఇక్కడ నెక్ కింద నుంచి తీస్తున్నాను చూడండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్, అక్కడ నెక్ని కింద నుంచి ఇలా పట్టుకుని సైడ్ వైపున ఇలా మార్క్ చేసేసాను చూడండి. ఇలాగా బ్లౌజ్ మీద పెట్టేసుకుని మార్క్ చేసేసుకున్నాం. ఎంత వచ్చిందంటే కరెక్ట్గా 9.5 వచ్చింది. అక్కడికి ఒక మార్కింగు, ఖర్చు కోసం 2 ఇంచులకి ఇంకొక మార్కింగు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో కూడా మనం చూసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్స్ అనేది ఇలా కలిపేసుకోండి. మనకి ఇక్కడ చూసారా క్రాస్గా వచ్చింది. నడుము లూజ్ తక్కువ, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటే ఇలా వచ్చింది. అలాగని చెప్పి నా కస్టమర్కి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉందని కాదు, బాగా సన్నగానే ఉంటారు కస్టమరు. ఎందుకు ఇలా వచ్చిందంటే ఇది డీప్ నెక్ బ్లౌజులు కాదు, బోట్ నెక్ బ్లౌజులకి ఇలాగే వచ్చింది. కొంచెం ఇది దీనికి ఇప్పుడు మనం కొంచెం డీప్ పెట్టాను అనుకోండి బ్యాక్ నెక్, అప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి తగ్గిద్ది. ఇలాగ సైడ్ కూడా తగ్గకూడదు, అంటే సైడ్ జాయింట్ వైపు ఉండే లెంత్ అనేది ఉండిద్ది కదా సైడ్ జాయింట్ వైపు, అది కూడా తగ్గకూడదు. ఎగ్జాక్ట్గా అది బ్లౌజ్ ప్రకారమే ఉండాలి అని అంటే మనం ఇలాగే కట్ చేసుకోవాలి. అప్పుడు చెస్ట్ దగ్గర ఇలాగే పెట్టిద్దండి క్లాత్. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ కూడా ఎటు సైడ్ అనేది కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ వైపు నుంచి అండి, ఫ్రంట్ పార్ట్ వైపున కొలవకూడదు. ఆర్మ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ వైపున కొలుచుకోవాలి. అది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ వైపున ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. 7.5 సారీ ఇదిగోండి చూడండి 7.30 వచ్చింది. అంటే టైట్ వేసుకోరు కదా, లూజ్గానే వేసుకుంటారు కదా, 7.30 ఇంచులు. ఇప్పుడు 7.30 ఇంచులు మనకి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి మనం ఇలా కొలుచుకోవాలి. నాకైతే సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. ఒక గీతేనండి, ఒక గీతది ఏం ప్రాబ్లం లేదు. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు దాన్ని లాగేయచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ సాగుంది, కొంచెం సాగిద్ది కాబట్టి అది కరెక్ట్గా సరిపోయిద్ది. మనం స్టిచ్ చేసిన తర్వాత అయినా కానీ వాళ్ళు వేసుకున్నప్పుడైనా కానీ నార్మల్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే కొంచెం సాగుతాయండి. కాబట్టి మనకు ఒక గీత 2 గీతలది ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గానే సరిపోయింది. నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చేసింది. బ్యాక్ నెక్ రౌండ్ అనేది నేను కొలుస్తున్నాను చూడండి. ఇలాగా షోల్డర్ వైపుకి మనం నెక్ వైపుకి మనం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా జరుపుకున్నామంటే నెక్ రౌండ్ కరెక్ట్గా రాదు. ఎందుకు రాదు అంటే నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా కొంచెం క్లోజ్ అయ్యిద్ది కదా, అప్పుడు నెక్ రౌండ్ కూడా తగ్గిద్ది. మనకు బ్రాడ్ కావాలంటే కింద నెక్ రౌండ్ కావాలంటే పెంచుకోవచ్చు, కానీ నెక్ రౌండ్ కరెక్ట్గా రాదు. అది మీకు చెప్పడానికి నేను అలాగొకసారి కొలిసి చూపించాను. ఇప్పుడు కిందన మనం ఎక్స్ట్రా ఉంచాం కదా, ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి బ్యాక్ నెక్ రౌండ్ అలాగే షోల్డర్ అంతా మనం మార్క్ చేసినట్టు కట్ చేసుకోండి. కరెక్ట్గా మనం మార్క్ చేసిన మార్కింగ్ మీద గీత మీద కట్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో కటింగ్ నేర్చుకునేటప్పుడు స్టిచ్చింగ్ వీడియో అలా వెళ్ళేదాన్ని కదా, అప్పుడు మార్కింగ్ చేసిన దానికంటే కరెక్ట్గా ఇటు సైడ్కి కట్ చేసేదాన్ని. మార్కింగ్ లోపల సైడ్కే ఉండిద్ది, మార్కింగ్ చేసిన దానికంటే ఇటు సైడ్ అప్పుడు చాప్లీస్తో మార్కింగ్ చేసేదాన్ని. ఇలాగా బీస్ ముక్కలు ఈ ముక్కలతో కాదు, చాప్లీస్ గీత ఏంటంటే కొంచెం మందంగా పడిద్ది కదా, ఒక 1/2 ఇంచ్ అంత, అంటే 2 లైన్లు అండి, ఒక 1/2 ఇంచ్ అంత మందంగా పడిద్ది కదా చాప్లీస్ మార్కింగ్. అలా పడినప్పుడు ఆ మార్కింగ్ ఆ 1/2 ఇంచ్కి కొంచెం ఇటు కట్ చేసేసేదాన్ని, అప్పుడు 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేసేది. అందుకే అప్పుడు కొంచెం బ్లౌజులు కూడా నాకు సరిగ్గా సెట్ అయ్యేవి కాదు, కుదిరేవి కాదు. తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేసిన దాని మీద గీత మీద కటింగ్ చేయడం నేర్చుకున్నాను. అలా కటింగ్ చేసినప్పుడు కూడా తేడాలు వస్తాయని చెప్పి తర్వాత అర్థమైందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్ అండి ఇది. బ్యాక్ డాట్కి వచ్చేసి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి మీరు ఒక లైన్ అనేది మీకు ఫోల్డింగ్ లాగా పడిద్ది. అది అక్కడ వచ్చేసి మనకి బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకున్నామంటే మీకు కరెక్ట్గా పాయింట్ తెలిసిద్ది. మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగా మీరు క్రాస్గా ఇచ్చేయండి. లెంత్ వచ్చేసి డాట్ లెంత్ వచ్చేసి
4 ఇంచెస్ 3.35 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇది లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అలా ఉంది. ఓకే, 14 ఇంచెస్ ఉంటే మనం 4 ఇంచెస్ లెంత్ దాకా తీసుకోవచ్చు. ఇంకా తక్కువ ఉంటే 3.35 అలా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారమే రావాలండి మనకి. అంటే పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్ కూడా కింద మనకి హ్యాండ్ పై లెంత్తో పాటు హ్యాండ్ కింద లెంత్ ఉండిద్ది కదా. హ్యాండ్ పై లెంత్ చెక్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కింద లెంత్ ఉండిద్ది. ఆ హ్యాండ్ కింద లెంత్ని కూడా వాళ్ళు లెంత్గా ఉండాలని చూసుకుంటారు. మనం ఏంటంటే 3 ఇంచులు డౌన్ కావాలి, కరెక్ట్గా కొలతలతో అయితే 3 ఇంచులు 3.5 ఇంచులు అలా తీస్తాం కదా డౌను. మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు ఏంటంటే 2.5 2.35 ఇలాగే ఉండిద్ది డౌను. ఎందుకంటే కింద సైడ్ని కూడా వాళ్ళకి లెంత్ ఎక్కువ కావాలి. పై సైడ్ లెంత్ ఉండాలి, కింద సైడ్ కూడా లెంత్ ఉండాలి వాళ్ళకి. అందుకని చెప్పి మనకి తేడా వచ్చింది. మనం కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కొలతలు పెట్టి కట్ చేస్తే కొంచెం తేడా వచ్చింది. మనకి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం రావాలంటే ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం లైటింగ్ తక్కువగా ఉందని చెప్పి లైట్ అనేది సెట్ చేసుకుంటున్నాను. లైట్ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ అనేది సెట్ చేస్తున్నాను. చెప్పాను కదా వీడియోలో ఎడిటింగ్ ఏం చేయలేదు, ఓన్లీ ఎలాగా వీడియో అయితే తీసాను అలా పెట్టేసేసానని చెప్పి, అందుకే కొంచెం లేటు అవుతుంది అటు ఇటుగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేద్దాము. చివర కోరాస్ ఉంటాయి కదా, ఎడ్జలు ఉంటాయి కదా, వాటిని వచ్చేసి నీట్గా కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఎల్ స్కేల్ తీసుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా మార్క్ చేసుకుంటే ఎడ్జెస్ అనేవి కట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి ఇలాగా, ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవడం కోసం 1 ఇంచ్తో అయితే మనం క్లాత్ని అయితే ఇలాగ మార్క్ చేసుకోండి కింద ఖర్చు కోసం. 1 ఇంచ్ సరిపోద్దండి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీలకి ఎవరు 1.5 ఇంచ్ అలా 1.5 ఇంచ్ అలా పెట్టుకోవట్లేదు, ఓన్లీ 1 ఇంచ్ పెడుతున్నారు. ఎందుకంటే హెమ్మింగ్ పట్టీ కూడా చాలా సన్నగా వేసుకుంటున్నారు, లావుగా వేసుకోవట్లేదు. నేనైతే ఒక స్కేల్ అంతా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు చూసారా, ఇలా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్, ఇలాగే కింద ఫింగర్స్ ఇలాగే బ్లౌజ్ని పట్టుకుని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్, కరెక్ట్గా పాయింట్కి ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్. అలాగే ఇప్పుడు సైడ్న చూడండి, దీని మీద నేను హ్యాండ్ మీద నా చెయ్యి అనేది పెట్టేసేసాను. ఆది బ్లౌజ్ హ్యాండ్ మీద నా చెయ్యి అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసేసాను, మిడిల్లో పెట్టేసేసి ఇప్పుడు ఈ చివర హ్యాండ్ లెంత్ ఎక్కడ వరకు కరెక్ట్గా జాయింట్ ఉంది అక్కడికి ఒక పాయింట్, అక్కడికి ఒక మార్కింగ్, 1/4 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసాను చూడండి. అలాగే లూజ్ కూడా వేసాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో మనం టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 7.35 ఇంచులు రావాలి. చూసారా, నేను కరెక్ట్గా కొలిస్తే 7.35 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మనం ఇలా కొలతల ప్రకారం కొలుచుకున్నా ఎలాగైనా సేమ్ వచ్చింది. కాకపోతే మనం కొలత ప్రకారం కొలుచుకున్నప్పుడు హ్యాండ్కి డౌన్ అనేది కొంచెం ఎక్కువ తీసేస్తాము, అది పర్ఫెక్ట్గా. కాకపోతే ఏజ్డ్ పర్సన్స్ అనేవి అంటే పెద్దవాళ్ళు అలా వేసుకోరు. సైడ్ జాయింట్ వైపు కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండాలి. అలా ఉండాలంటే పైకి పెట్టుకోవాలి. మనం కొంచెం పైకి పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పుడు ఆర్మ్లూస్ దగ్గర డిఫరెన్స్ రాకూడదంటే ఆర్మ్లూస్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం. నేను నార్మల్గా బై హ్యాండ్తోనే ఇలాగ మార్క్ చేసేస్తున్నాను ఫ్రంట్ లోతును కూడా. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇంకేం కొలవలేదండి, నేను ఎగ్జాక్ట్గా ఆర్మ్లూజ్ ఒక్కటి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను అంతే. ఆర్మ్లూజ్ సెట్ అవ్వకపోతే కొంచెం డౌన్ ఏం తీసుకోను. ఆర్మ్లూజ్ సెట్ అవ్వకపోయినా కానీ డౌన్ తీసుకోకూడదు. మన ఆర్మ్లూజ్ సెట్ అవ్వలేదు కొంచెం డౌన్ తీసుకోవాలి అని కాదు. ఆర్మ్లూజ్ సెట్ అవ్వకపోతే కొంచెం ఒక పాయింట్ అటు జరుపుకోవాలి మనం అంతే. ఆర్మ్ సైడ్ వైపు ఒక పాయింట్ జరుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేస్తున్నానండి ఒకేసారి. ఈ బ్లౌజెస్ అనేవి ఈజీగానే అయిపోతాయండి మనకి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు అయితేనే ఇబ్బంది మనకి. పెద్ద సైజ్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి కదా, అవైతేనే మనకి ఇబ్బంది అండి. ఆ బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను నేను మీకు.
ఎందుకంటే వాటికి బ్యాక్ నెక్ రౌండ్ కానీ ఫ్రంట్ నెక్ రౌండ్ కానీ ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనకి నెక్కి పట్టి వేసేటప్పుడైనా హెమ్మింగ్ చేసేటప్పుడైనా కొంచెం ఇసుగ్గానే ఉండిద్ది. అదే ఇలాంటి చిన్న బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నెక్ రౌండ్ తక్కువగా ఉండిద్ది. ఎందుకంటే నెక్ పైకి ఉండిద్ది, నెక్ రౌండ్ తక్కువగానే ఉండిద్ది. మనకి పట్టి వేసుకునేటప్పుడు ఈజీగానే ఉండిద్ది. మొత్తం స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి ఈజీగానే అనిపించిద్ది. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఈజీగా అయిపోయిద్ది మనకి ఇలాంటి బ్లౌజెస్ వస్తే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం క్రాస్ పీస్ అండి, ఆది బ్లౌజ్లో క్రాస్గా ఉందో స్ట్రైట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే. మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్లౌజ్ని ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ అలాగే మార్క్ చేసుకోండి. చూడండి, నేనైతే సేమ్ యాజ్ టీజ్ అలాగే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. తీసేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు కదా, 1/2 ఇంచ్ ఖర్చుని ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ లోతు కూడా మనం ఒక 1/2 ఇంచ్ తీస్తాం కాబట్టి ఆ లోతును కూడా 1/2 ఇంచ్ని ఇలా నేను హ్యాండ్తోనే ఇలా మార్క్ చేసేస్తాను. మీరు స్కేల్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. నాకు హ్యాండ్తోనే అలవాటు ఎక్కువ, ఒక్కోసారి మాత్రం స్కేల్తో తీస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ అండి, షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకుని అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్ ఉండిద్ది కదా పెద్ద డాటు, ఆ డాట్ దగ్గర పట్టుకుని ఇలాగా బ్లౌజ్ మీద అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఒకసారి చేత్తో ఇలాగానండి, అంటే బాగా లాగకూడదు, సాగినట్టు కూడా మీరు పట్టుకోకూడదు. బాగా ఇలా పట్టుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే కుట్టిందో అక్కడ ఒక మార్కింగు, 1/2 ఇంచ్ కిందకు ఇంకో మార్కింగు వేసేసి ఇప్పుడు స్కేల్తో అయితే ఈ మార్కింగ్ని కొంచెం ఈ లైన్ అయితే ఇలా పొడిగించండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా చూసారా, ఇలాగా చిన్న నెక్కే కదా, మనం ఇలా కొలిచేసుకోవచ్చు ఈజీగానే. లేకపోతే ఫస్ట్ హుక్స్ పెట్టుకునైనా ఫ్రంట్ నెక్ లెంత్ని కొలుచుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవచ్చు. చిన్న జాకెట్టే కాబట్టి చిన్న నెక్కే వచ్చింది కాబట్టి మనం ఇలాగైనా పెట్టుకుని కొలుచుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. మనం ఖర్చుకు కావాలి కదా, అందుకు 5.75 ఇంచులు రావాలి, 5.5 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఏముండదు. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండింగ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇంకోసారి నెక్ రౌండ్ అనేది చెక్ చేద్దాం. ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా మనం ఆది బ్లౌజ్లో ఉన్నదానికంటే కొంచెం తక్కువే వచ్చిద్ది. ఎందుకు తక్కువ వచ్చింది అంటే మనకి షోల్డర్ వైపు షోల్డర్ అనేది నెక్ సైడ్కి కొంచెం జరిపాం కాబట్టి ఇటు సైడు, అప్పుడు నెక్ రౌండ్ కూడా కొంచెం తగ్గిద్దండి మనకి. అప్పుడు మనకు కరెక్ట్గా బ్లౌజ్ పీస్లో వచ్చినట్టు నెక్ రౌండ్ రావాలని ఏమీ లేదు. ఒకవేళ మనం కరెక్ట్గా తక్కువే కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం సాగి కరెక్ట్గా ఫ్రంట్ నెక్ రౌండ్ కొంచెం పెద్దది అయ్యిద్ది. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అండి. ఇక్కడ వచ్చేసి నేను మిస్ అయిపోయింది కదా, చెప్తాను చూడండి. మనకి షేప్ పట్టి వరకు ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర షేప్ పట్టి వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకుని అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి డాట్ కోసం ఒక 1/2 ఇంచు, అలాగే ఫ్రంట్ మిడిల్ ఇక్కడ డాట్ ఉండేది కదా ఉక్స్ పట్టి వైపు డాటు, ఆ డాట్ కోసం ఒక 1/2 ఇంచు, అలాగే కింద షేప్ పట్టి జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం మిడిల్ డాట్ మార్కింగ్ వేసుకోవడం కోసం ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 2 ఇంచులంతా తీసుకుని అక్కడ ఒక మార్కింగు, డాట్కి మధ్య పెడితే ఎంత పెట్టుకోవాలంటే 1 ఇంచ్ పెట్టా, 1.5 ఇంచ్ పెట్టాను నేను. 1.5కి మార్కింగ్ వేసుకుని డాట్ లెంత్ వచ్చేసి 2.5, లేదా అంటే ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి క్రాస్గా డాట్ దగ్గరికి కలిపేసుకుని అలాగే సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలండి మీరు. ఫ్రంట్ పార్ట్కి కూడా ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఎంత ఉందో పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి, ఖర్చు కావాలి కదా అందుకు. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న దానికి సైడ్కి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్కేల్తో మార్క్ చేసేసుకుని మనం నీట్గా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ని వచ్చేసి సైడ్ జాయింట్ వైపున కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. సైడ్ జాయింట్ వైపు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కింద
కింద ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంటే సరిపోయింది, పైన అవసరం లేదు, ఓన్లీ కింద ఉంటే సరిపోయింది. ఎందుకు కింద అంటే మనం డాట్ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ వెళ్ళిపోయింది కాబట్టి మనకు కొంచెం క్లాత్ అవసరమైంది, ఇటు సైడ్ అవసరం లేదండి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు నెక్ లూజ్ వస్తుంది, మనకి ఫ్రంట్ నెక్ కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే మనం ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేసుకోవచ్చు. అది నేను మీకు రేపు స్టిచ్చింగ్ వీడియోస్ ఏదన్నా వీడియోస్లో అయితే మీకు చూపిస్తానండి. నెక్ కొంచెం లూజ్ వస్తుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా కొంచెం చెప్తాను రేపు. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. అలాగే మనం డాట్ పెట్టిన దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి, చూసారా ఇలాగా. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి. ఇక్కడ ఇవి వచ్చినాయి కదా కోరాసు, ఈ కోరాస్ అంటే ఎడ్జ్లు వస్తాయి కదా మూలలు కోరాసు, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కదా షేప్, మనకి బ్యాక్ పార్ట్కు మార్కింగ్ వేసిన తర్వాత కింద కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్టు కరెక్ట్గా మిగిలింది చూడండి 4 పలకలుగా, అక్కడ ఎంత వచ్చిందో క్లాత్ కరెక్ట్గా సేమ్ అదే సైజులో మనకి షేప్ పట్టి కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కరెక్ట్గా సరిపోయిద్ది. ఫ్రంట్ పార్ట్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్ కరెక్ట్గా సరిపోయి మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉండిద్ది. కానీ అందరూ అలా వేసుకోరండి, ఎక్కువ శాతం 90%, నేను చెప్తున్నాను కదా 90% మంది అలా వేసుకోరు, తక్కువ మంది మాత్రమే అలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చేటట్టు వేసుకుంటారు. ఒక 80% అలా వేసుకోరు, 20% అలాగే వేసుకుంటారు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళకి విలేజెస్లో పెద్ద అలాగైనా ఎక్కువ శాతమైన, టౌన్లో అయినా ఎక్కువ శాతమైన అలా వేసుకోరండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ లెంత్ ఎక్కువ పెట్టుకుంటారు, ఫ్రంట్ పార్ట్ లెంత్ తక్కువ ఉండిద్ది కదా, అందుకని చెప్పి షేప్ పట్టి కూడా బారుకి కావాలంటే షేప్ పట్టి ఎక్కువ బారుకి ఎవరు పెట్టుకోరు, అంత బారు పెట్టుకోరు, చెప్తున్నాను కదా. అందుకని చెప్పి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసుకోవాలంటే ఈ మెథడ్. ఇంక నేను ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్లో కట్ చేస్తానండి, ఓన్లీ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రమే మారుస్తాను అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి కూడా మనం ఆది బ్లౌజ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపున మనకి ఇదిగోండి షేప్ పట్టి లెంత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటాం ఇలాగా. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు షేప్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకుంటాము. సైడ్ జాయింట్ వైపు చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి టేప్ పెట్టేసేసి కింద వరకు బ్యాక్ పార్ట్ కింద వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకుంటాం. అప్పుడు సైడ్ జాయింట్ వైపు మనకి కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్ కింద వరకు ఖర్చుతో కలిపి బ్యాక్ పార్ట్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుతో కలిపి ఎంత లెంత్ ఉందో చూసుకుంటే మనకు ఒక 3 ఇంచుల దాకా వచ్చింది. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు షేప్ పట్టి ఎంత లెంత్ ఉందో తీసుకొని వచ్చిన దానికంటే పైకి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ యాడ్ చేసుకుని మీకు ఎంత ఖర్చుకైతే కావాలో అంత, కిందకు 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ కావాలి కదా, అంత మార్కింగ్ వేసుకుని చూసారా ఈ షేప్ పట్టికి అసలు క్రాస్ అనేది రాలేదు చూడండి, కొంచెమనే మనకు లోతు లాగా క్రాస్ లాగా వచ్చింది, దీనికైతే అలా రాలేదు చూసారా. అదేనండి కొంతమంది బ్లౌజులకి ఇలా రాదు, కానీ ఎగ్జాక్ట్గా బ్లౌజ్లో ఉన్నట్టే కావాలి మాకు అంటారు. అది బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా ఎలా ఉన్నా సరే అలాగే కావాలంటారు. మనం అప్పుడు చేసేది ఏం లేదు, మనం అలాగే కట్ చేసి స్టిచ్ చేసి ఇస్తాం, వాళ్ళకి అదే సెట్ అయ్యిద్ది కూడా, అలాగే వేసుకుంటారు ఎక్కువ శాతం. నేనైతే సేమ్ అలాగే కట్ చేస్తాను అలాగే కావాలన్నప్పుడు. ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసానంటే వీడియో నచ్చే ఉండిద్ది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.